మదనపల్లిలో తెరకెక్కిన విధాత సినిమా థియేటర్లలో మంచి స్పందనతో ముందుకు సాగుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి పబ్లిక్ టాక్ రావడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది. అయితే సమాజంలో ఎదుర్కొనే అన్యాయాలపై పోరాడే కథలతో ముందుకొచ్చిన ఈ సినిమా ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విజయానికి కారణం ఏంటి, ప్రేక్షకులు ఎలా ఆకట్టుకున్నారు ఈ సినిమాని, మరియు సినిమా టీం వాళ్ళు ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే మనతో పాటు నిర్మాత మరియు హీరో గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విధాత అనే టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పెట్టాలనిపించింది సార్? విధాత అంటే టైటిల్లోనే ఉంది మా, కర్మణ్యేవాధికారస్తే మహాఫలేషు కదాచన. అంటే కర్మ చేయడం వరకే మన వంతు, ప్రతిఫలాన్ని మనం ఆశించడానికి లేదు, అది భగవంతుడు మనకు నిర్ణయిస్తాడు. యాక్చువల్గా విధాత అంటే బ్రహ్మ, మన రాత రాసేవాడు. ఓకే, కాబట్టి దీనికి ఆ టైటిల్ అయితే సరిపోతుంది అనుకున్నాం మీ కథకు. అదే కథను మన డైరెక్టర్ గారు సురేష్ గారు, అప్పలపాటి సురేష్ గారు రచయిత, వీళ్ళు చెప్పారు. దాన్ని మేము అక్కడ రిజిస్టర్ చేయాల్సి వచ్చింది, రిజిస్టర్ చేసాము. చాలా బాగుంది అని స్పందన వస్తుంది. అయితే సినిమాలో మీరు ప్రజలకి చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటి సార్? సినిమాలో ప్రజలకు చెప్పాలి అంటే, నేను గత 14 సంవత్సరాలుగా సోషల్ సర్వీస్ చేస్తున్నాను మా. అంటే మన దగ్గర ఎంతన్నా ఉంది, ఇప్పుడు ఒక విద్యార్థి దగ్గర 2 పెన్షన్లు ఉంటే ఒక పెన్షన్ ఒకరికి ఇవ్వండి అని చెప్పడమే ఈ కథలో ముఖ్య సారాంశం. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది సార్? ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది చూస్తున్నారు, విద్యార్థులు, యువకులు కూడా చూస్తున్నారు ఈ సినిమాను. ఎందుకు చూస్తున్నారంటే ఈ సినిమాలో మంచి కథాబలం చాలా బాగుంది. కథను తీసుకురావడంలో డైరెక్టర్ గారు చాలా సఫలీకృతమయ్యారు. విలంగా శివారెడ్డి గారు ప్రతి ఒక్క ఆర్టిస్టు వాళ్ళ శక్తికి మించి చేశారు. అదేవిధంగా చేయడం వల్ల ఈ రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. ఈ షూటింగ్ సమయంలో మీకు గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. చెప్పండి. ఈ షూటింగ్ సమయంలో ఒకరోజు నేను పూర్తిగా అన్నం తినకుండా ఒక షార్ట్ చేయించారు మా డైరెక్టర్ గారు. నా జీవితంలో అది ఎప్పుడు గుర్తుండిపోతుంది. భవిష్యత్తులో ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాలు ఏమైనా తీయాలనుకుంటున్నారు? ఇంకా తీసామ్మా. మదనపల్లిని జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవట్టుగా తీసుకురావాలని చెప్పి నా ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగా కథ కానీ దొరికిందంటే నేను మా డైరెక్టర్తో కలిసి, ఈ యూనిట్తో కలిసి చేయాలని నా ఆశ, అభిలాష. సార్, ముందుగా ఈ సినిమా సక్సెస్ గురించి మీ ఫీలింగ్ ఏంటి సార్? రియలీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సక్సెస్. తీసాము, అందరూ కొత్త వాళ్ళే, ఆదరిస్తారో లేదని కొంచెం డౌట్గా ఉండింది. సో 2 days తర్వాత రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ అయిపోయాను. అంటే ఇలాంటి కంటెంట్ కూడా ఆదరిస్తారా జనాలు అన్నట్టు అనిపించింది. అందరూ కొత్త వాళ్ళు కదా, యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నా. బట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎమోషన్ అయితే చెప్పి మరిపోతున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే, మీ మాటల్లో చెప్పండి సార్, విధాత అంటే ఏంటి? విధాత అంటే తలరాత రాసేవాడు బ్రహ్మ. ఓకే, సో స్టోరీ లైన్ అలానే ఉంది. సో ఇదేంటంటే స్టార్టింగ్ ఏమో ఇందులో విలన్ రాస్తాడు విధిరాత హీరోకి. ఓకే, సో ఎండింగ్లో ఏమో హీరో రాస్తాడు విలన్కి విధిరాత. సో అది దీంట్లో యాక్చువల్గా బ్యూటీ. ఈ విధాతకి వీళ్ళనే హీరోగా తీసుకోవాలి, వీళ్ళనే విలన్గా తీసుకోవాలి అని మీకు ఎందుకు అనిపించింది? కంటెంట్ అలా ఉంది యాక్చువల్గా. ఓకే, సో మెయిన్ లీడ్కి సారే సెట్ అవుతాడు, ఇంకెవరు సెట్ అవ్వరు. ఓకే, ఇక విలన్కి అయితే మాత్రం ఇక మాకు మా మదనపల్లికి విలన్ అయినా హీరో అయినా ఆయనే ఖచ్చితంగా. ఎందుకంటే ఆఫ్కోర్స్ ఇక్కడ విలన్ అవ్వచ్చే కానీ, బట్ ఆయన ఎంతోమంది విద్యార్థులకి విద్యను నేర్పిస్తున్న హీరో చెప్పాలంటే మా శ్రీనివాసులు సారు. సో అది ఆయనకున్న ప్యాషన్తో ఎందుకంటే మన శ్రీనివాస్ సారు, సురేష్ సారు వీళ్ళంతా రంగస్థల నటులు కాబట్టి అంత బాగా పండింది అది. లేదంటే కన్నా అంత సినిమాటిక్ వచ్చేది కాదు. సో అది హ్యాపీ యాక్చువల్గా.
మదనపల్లిలో డైరెక్టర్ గా మిమ్మల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. Okay. నెక్స్ట్ కమింగ్ జనరేషన్ వాళ్ళకి Okay. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే? మదనపల్లిలో చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, ఆస్పైరింగ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో నేను స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్టు డెడికేట్గా చేశాను కాబట్టి నేను ముందుకు వచ్చా. వాళ్ళు కూడా పట్టుదలతో చేస్తే మాత్రం వాళ్ళు కూడా ముందుకు వస్తారు. వాళ్ళకు కూడా మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్తో కంపల్సరీ అందరూ ఎక్కడికో పోనవసరం లే, హైదరాబాద్కో ఇంకోటి పోనవసరం లే, ఇక్కడే ఉండి హ్యాపీగా వీళ్ళతోనే మంచి కంటెంట్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు ఇంత డే స్టెప్ తీసుకోవడానికి కారణం స్టోరీనా లేకపోతే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్సా? బేసిక్గా స్టోరీ, మా సార్ రాసిచ్చిన స్టోరీ. ఫస్ట్ థింగ్ ఆ డే స్టెప్ తీసుకోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తుంటే మా ప్రొడ్యూసర్ గారు అక్కడికి వచ్చి నాకు ఒక సినిమా చేసి పెట్టాలి అని అంటే, అప్పుడు ఆలోచించి తనకి ఏ కంటెంట్ అయితే సెట్ అవుతుందని అంటే, బేసిక్గా చెప్పాలంటే తనే లైన్ ఇచ్చాడు. ఓకే, తనే కథను కొంతవరకు బేసిక్ కథ తను ఇచ్చాడు. తర్వాత ఆ కథని మా సురేష్ సార్తో కూర్చొని డెవలప్ చేసి వినిపించాము. ఎందుకంటే సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సార్కి అదే లెవెల్లో ఉండాలి కథ. అంతేగాని ఈయన హీరో చేసి ఈయన ఫైట్లు చేసి ఆ హీరోయిన్తో డ్యూయెట్లు వేసేది కుదరదు. అవునవును. కాబట్టి అది బేస్ చేసుకొని జాగ్రత్తగా మేము ఇంకో విషయం గట్టిగా అనుకున్నది ఏంటంటే, కుటుంబ సమేతంగా ఇది చూడగలగాలి అన్న థాట్ మాకు ఫస్ట్ నుంచి ఉంది. సో అదే థాట్తో సినిమా చేసాం. ఓకే. సో ఈరోజు రిజల్ట్ ఐ ఫీల్ సో హ్యాపీ. డెఫినెట్లీ ఎవ్రీ వన్ ఎంజాయ్ ద మూవీ. చలి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేటివి వస్తాయా, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చా? నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే ఒకటి చెప్పిన, ఇప్పుడు నీతులు చెప్తే వినరు, మోస్ట్లీ జెన్జీ కిడ్స్ అసలు వినరు. కాబట్టి వాళ్ళ కోసం ఇంకోటి చేస్తున్నా. ఓకే. సో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో అదేవిధంగా మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, కామెడీనే చెప్పాలి, అట్ సేమ్ టైం ఎమోషన్స్ అన్ని తీసుకురావాలి. అంటే దీంట్లో ఒక్కదాంట్లో తేలేను. కాబట్టి నెక్స్ట్ సినిమా కంప్లీట్లీ ప్యూర్ యూత్ బేస్డ్ సినిమా. ఓకే. సో ఆ సినిమా గురించి ఏమైనా కొంచెం చెప్పగలుగుతారా? ఆ సినిమా ఆల్రెడీ అది పూర్తిగా చెప్పలేనమ్మా, ఏం చేద్దాం. మిమ్మల్ని చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది. చాలా బాగా విలన్ క్యారెక్టర్ అనేది పోషించారు అక్కడ. ఈ క్యారెక్టర్ గురించి కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్గా ఈ సినిమా చెడుపై మంచి చేసే పోరాటమే. మా డైరెక్టర్ ఇంతకుముందు చెప్పినట్లు ఫస్ట్ చెడు అనేది కనపడుతుంది, దాన్ని లాస్ట్లో మంచి అనేది డామినేట్ చేస్తుంది. ఆ డైరెక్టరు డిమాండ్ చేశాడు కాబట్టి అంత. ఎందుకంటే మీరు సినిమా చూశారో లేదో, 73 సార్లు శివారెడ్డి అని నేను ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటారు. సో దాన్ని బట్టి ఆయన ఎంత క్రూయలో, ఆయన ఎంత హార్డ్ షో మీకు తెలిసిపోతుంది. సో అట్లా క్యారెక్టర్ని కూడా హీరో అనేవాడు ఒక మంచితనంతో తన యాక్టివిటీస్తో మీరు చూసే ఉంటారు సినిమాలో కూడా, తప్పకుండా న్యాయస్థానానికి రప్పించి చట్టపరంగా శిక్ష పడేటట్టు చేసి ఆ అబ్బాయి ఎవరైతే విలన్ ఉన్నాడో ఆయన చనిపోయిన వారికి నష్టపరిహారం కలిగించేటట్టు చేస్తా అన్నాడు. సో ఆ విధంగా చెడు పైన లాస్ట్కు మంచి అనేది విజయం సాధించిందమ్మా. ఒక మంచి సందేశంతో కూడిన మంచి మూవీ మా విధాత. ఓకే. హీరోతో చేసిన సీన్స్లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? మేము ఒక దగ్గర ఎదురుపడతాం. ఓకే. ఒక టెండర్ విషయంలో నాకు టెండర్స్ రాకుండా ఆయనంతా నా నెట్వర్క్ని అంతా కట్ చేస్తూ పోతుంటే, ఒక టెండర్లో పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను ఎదురయ్యే మా అహావభావాలు, ఆయనకు టెండర్ రావడము నాకు రాకుండా పోవడము అనేది ఆయన విజయ గర్వము, నాకు కసితో పగతో ఉన్న ఫీలింగ్స్, ఆ సీన్ బాగా నచ్చిందమ్మా నాకు. ఓకే. విలన్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? విలన్గానే చేశానమ్మా. రియల్గా నేను మా డైరెక్టర్ చెప్పినట్టు నేను ఒక స్కూల్స్ కరస్పాండెంట్, 4-5 స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, కరస్పాండెంట్ చెప్పాడు కదా, ఏ క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తే అది డైరెక్టర్ డెసిషన్. సో మాకు ఎందుకంటే నాకు మా సురేష్కు మాకు థియేటర్, నాటక రంగం, ఏ సినీ ఫీల్డ్కైనా మెయిన్ బ్యాక్ బోన్ వచ్చేది రంగస్థలం నటనే. అది ఉంటేనే వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. మనం తీసుకున్న పెద్ద మహానటులు ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఏ హిందీ కానీ తెలుగు కానీ ఏదైనా సరే, రంగస్థలం ఈజ్ ద మెయిన్
బేసిస్ వాళ్ళకి. ఓకే. అక్కడి నుంచే ఏదైనా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నం నుంచే అన్ని రకాల రైస్ వస్తాయి, లెమన్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ. అట్లా కంప్లీట్గా నటన అనేది థియేటర్ ఆర్ట్స్ అంటే నాటక రంగం నుంచే. దాంట్లో మేమిద్దరూ చాలా దాదాపు 40 years నుంచి ఒక 100 పైన డ్రామాలు, నాటికలు అన్నీ వేశాం. సీరియల్స్ కూడా చాలా చేశాం. ఒక 2-3 మూవీస్లో కూడా యాక్ట్ చేశాం. మాకెందుకంటే దానికోసమే ప్రయత్నించే సమయం మాకు లేదు. హైదరాబాద్ పోయి అక్కడ పోయి ఆ టైం లేదు. ఎందుకంటే మాకు చాలా మా అకాడమిక్గా మేము బిజీగా ఉంటాం. సో ఈ అవకాశం మా ఫ్రెండ్ తమ్ముడే, అబ్బాయి ప్రొడ్యూసర్ కూడా, మా తర్వాత కాలేజీలో మా లెగసీ కంటిన్యూ చేసినాడు భాస్కరాచారి. మేము వచ్చేసినాక బీటీ కాలేజీలో మా అందరికీ కూడా బెసెంట్ థిసాఫికల్ కాలేజ్ ఒక కళలకు కానాచేది. అక్కడి నుంచి మేమంతా బయటకు వచ్చినాం. మేమే కాదు చాలామంది బయటకు వచ్చారు అక్కడి నుంచి. సో ఆ విధంగా ఆ నాటక రంగం మీద ఉన్న అభిమానంతో, ఆ నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో మేము ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మాకు ఇచ్చిన క్యారెక్టరు ఎంతవరకు డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తాడో అంతవరకు మనసా వాచా కర్మణ మేము కంప్లీట్ చేశాం. ఎక్కడికి పోయినా నా పూర్తి పేరు మర్చిపోయినారు, అందరూ శివారెడ్డి అని పిలుస్తున్నారు. సో కాబట్టి అది ఆ క్యారెక్టర్నే చూస్తున్నారు అక్కడంతా. దీన్ని నేను చెప్పడం ఏమంటే ఆ సినిమాలో క్యారెక్టర్ ఈశ్వర్ని చూస్తున్నారు, శివారెడ్డిని చూస్తున్నారు, ఒక రంగన్నను చూస్తున్నారు, ఒక చిలకాన్ని చూస్తున్నారు. అంతేగాని ఒక కామెడియనో ఒక విలనో ఒక హీరో అని చూడడం లేదు. సో దట్ ఈజ్ నేను స్టార్టింగ్లో ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. తర్వాత మాకు సన్మాన కార్యక్రమాలు జరిగినాయి మదనపల్లి మరసంలో కూడా, అక్కడ కూడా చెప్పాను. ఇక్కడ హీరో వచ్చి స్టోరీయే అంత అద్భుతంగా మీరు చూడండి. సినిమా చూసినారు, ఇంకా చూడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కానీ బోర్ అనేది ఉండదు. ఏ ప్రేక్షకుడు కానీ ఒకటి లేచి మామూలుగా సినిమా నచ్చకపోతే ఏం చేస్తాం, బయట పోయి టీ తాగొస్తాం, పాప్కార్న్ తింటాం లేదా ఐస్ క్రీమ్ తింటాం. ఎవరు కానీ టిల్ ఇంటర్వెల్ వరకు ఎవరు లేరు. మళ్ళీ టైటిల్స్ అయిపోయిందా అనేంతవరకు ఎవరు లేరు. సో అది మీరు కూడా ప్రాక్టికల్ చాలామంది మాకు చెప్పారు. మీరు కూడా ఎక్స్పీరియన్స్ మీరు చూసింటారు ఆల్రెడీ, అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడు మన పూజ చేసేటప్పుడు ముహూర్తం షాట్కు మా ప్రొడ్యూసర్ చెప్పాడు, అన్న ఇది అంతం కాదు ఇది ఆరంభంనా అన్నాడు. నేను అప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలే. అంతం కాదు ఇది ఆరంభం, మనం ఇంకా ఆరంభమే కాలేదు, ఎందుకు ఈ మాట అన్నాడు నేను ఆలోచించిన. కానీ ఈరోజు అది నిజమైంది. ఇప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్ ముందు కూడా అన్నా ఇంకా ఆగనన్నా, నేను బ్రహ్మాండంగా తీస్తాను, 2-3 కాదు దానికి కౌంటే లేదన్నా, తప్పకుండా తీస్తా అన్నాడు. అది 100% సక్సెస్ అవుతాడు. అదే కాకుండా ఇప్పుడు మదనపల్లి ప్రాంతంలో 6 సినిమాలు నిర్మితమైనాయి. చాలా 2-3 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా రిలీజ్కు నోచుకొని సినిమాలు ఉన్నాయి. కొన్ని 4-5 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి కూడా అట్లే ఉన్నాయి. కానీ మాది వితిన్ 6 or 7 monthsలో మాది రిలీజ్ అయి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా ప్రేక్షకులు కూడా అదేవిధంగా మాకు ఆదరిస్తున్నారు. అదే మా సక్సెస్ కారణం. మీ ప్రేక్షకులు దీవెన ఉండాలి. మా సుమన్ టీవీ ద్వారా 2 రాష్ట్రాల్లో పవర్ఫుల్ అయిన సుమన్ టీవీ ద్వారా ఇతర ప్రేక్షకులు కూడా కోరుతున్నాం, ఒక మంచి సినిమాను ఆదరించండి, ఒక మెసేజ్ ఉన్న సినిమాను ఆదరించండి. ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరీ ధన్యవాదాలు. మా యూనిట్ తరపున ఇంకా మంచి చిత్రాలు మీ యొక్క ఆశీస్సులతో వస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సార్, మీరు స్టోరీ రాశారు కదా, ఇంత చక్కగా స్టోరీ రాయడానికి మీకు ఎలా థాట్స్ అనేవి వచ్చాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక చిన్న మాట చెప్తాను. ఎందుకంటే సార్ ఇది ఎవరిలో మీకు చెప్పారు, మా విలన్ పాత్ర పోషించిన ఆయన మాకు నాటకాన ఉండడము ప్లస్ అక్కడ మాకు వచ్చేది ఏమంటే సొంత స్క్రిప్ట్ వేసుకుంటే వచ్చే క్రెడిట్ అనేది చాలా గొప్పది. ఆ రోజుల్లోనే మహామహులు రాసిండేటువంటి స్క్రిప్ట్లు ఉన్నా కూడా మేము కాదని చెప్పి సొంతంగా ప్రయత్నం చేద్దామనేసి కాలేజీ డేస్లోనే రాసుకోవడం, అవి సక్సెస్ఫుల్గా నాటికలు బాగా అందరి ప్రజాదరణ పొందడం, ఇవి రావడం వల్ల రైటింగ్ అనేది నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది. కానీ నాకు వచ్చింది ఏమంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి పేపర్లో చదివినాను. అది కూడా ఈనాడు పత్రిక ఉంది కదా, ఒక చిన్న ఇన్సిడెంట్ చూసినా చదివినాను, రాసి పెట్టుకున్నాను. అది ఎందుకు రాసుకున్నానో నాకు తెలియదు, బట్ ఒక చిన్న షార్ట్ ఫిలిం కింద చేద్దామనేసి ఒక కంటెంట్ చిన్నది రేసి పెట్టుకున్నాను. ఇదివరలో మా డైరెక్టర్ గారు మన నిర్మాత గారు చెప్పినట్టు ఆయన మాకు అవకాశం కల్పించేటప్పుడు ఆయన టేస్ట్ ఏంటో కనుక్కోమని నేను చెప్పాను. మన రాజేంద్ర బాబు గారు వెళ్ళి సార్ ఒక పూరెస్ట్ ఆఫ్ ది పూర్గా ఉండి హైయెస్ట్ పోయేటట్టు అడుగుతున్నారు సార్, లైన్ బేసిక్ ఇది ఉంటుంది, అది ఎక్కడ మిస్ కాకుండా రావాలని అడుగుతున్నారు, ఇది సాధ్యమవుతుందా అని. సరే నా దగ్గర ప్లాట్ఫామ్ ఉంది, ఫస్ట్ అది వినిపిద్దాం, నచ్చితే దాని చుట్టూ కథను మనం తీసుకొని పోవచ్చు అని నేను చెప్పాను. అట్లా
రాజేంద్ర బాబు నేను ఇద్దరు కలిసి ఫస్ట్ నేను ఏదైతే షార్ట్ ఫిల్మ్ కింద రాశానో ఆ కంటెంట్ని సార్కి పోయి చూపించాము మేము అప్పిలపల్లి గారికి. ఆయన ఫుల్ సాటిస్ఫైడ్. దట్టు మమ్మల్ని ఇక్కడ కాలేజీలో సీనియర్స్గా చూసుకోవడం ఇవన్నీ తెలుసు కాబట్టి బేసిక్గా, అన్న మీరు దీన్నే కంటిన్యూ చేయండి, ఏదైనా చిన్న ఉంటే నేను చెప్తాను అన్నాడు. సరే మొత్తం బౌండ్ నోట్గా మేము తయారు చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఇంకా షూటింగ్ పోవచ్చు అన్నట్టుగా స్క్రిప్ట్ అంతా చేసేసుకున్న తర్వాత సీన్స్ వైజ్ చదువుతా వచ్చేటప్పటికి ఆయన ఫుల్ సాటిస్ఫైడ్. నాకు సీన్లు కనపడుతున్నాయి, నేను ఇది చేస్తాను, దీంట్లో ఇంకేం నాకు డౌట్స్ అయితే ఏం లేదు, గో హెడ్, మీరు ఎప్పుడు ప్రారంభం చేస్తారో చెప్పండి అంటే ఒక పూజ పట్టుకొని చేద్దామని లాస్ట్ 25 మార్చ్ 5వ తేదీ మన అయ్యప్ప గుడిలో టెంకాయ కొట్టినాము. ఈ మార్చ్ 5 కల్లా సినిమా థియేటర్లో సినిమా చూడగలుగుతున్నాం. అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఒక చిన్న పేపర్ ఇన్సిడెంట్ అమ్మా, ఇదే మాదిరిగా యాక్సిడెంట్ జరిగి వాళ్ళకి న్యాయం జరగలేదనే పాయింట్ పైన వాళ్ళు న్యాయ పోరాటానికి పోతే వాళ్ళకి జరగలేదు అనేది ఒక పాయింట్ వచ్చింది. అది నేను న్యూస్ కింద తీసుకుని నేను కొంచెం డ్రామాటిక్గా రాసి షార్ట్ ఫిలిం చేసిన దాన్ని మళ్ళీ సారు దృష్టిలో పెట్టుకొని ఆయన దృష్టిలో పెట్టుకుని కథ చేయాలి. కాబట్టి కథ అనేది హీరో అంటున్నారు కానీ పాత్రలు ఎలా సృష్టించాలి, ఆయనకి సపోర్టింగ్ రావాలి. ఇప్పుడు మనం సొసైటీలో చూస్తే అందరం లేదు, అందరూ బాధపడేవాళ్ళే. కానీ ఇది సినిమా కాబట్టి ఒక మనిషి తన తొలడుగు వేస్తే మిగతా వాళ్ళు ఎలా సహకరిస్తారనేది ఒక డిఎస్పీ రోల్ కావచ్చు, ఒక డాక్టర్ రోల్ కావచ్చు, మనం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు దీంట్లో కమెడియన్స్గా చేసిండే వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారి ఎలా ఈయనకు సపోర్ట్ చేసి, అసలు ఆయన గురించి ఎవరికే చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం తీసుకున్నటువంటి విధానము, దాన్ని నడిపించుకున్న విధానం అందరికీ నచ్చింది. అది నేను అక్కడ సక్సెస్ అయినా నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పటికి 2 షోలు పోయి నేను చూసినాను, ఎక్కడ బోర్ కొట్టి ఏమన్నా ఇబ్బంది పడతారా అనుకుంటే పిన్ డ్రాప్ సైలెంట్గా థియేటర్లో చూస్తూ ఉన్నారు. అది ఏం మ్యాజిక్ నాకే తెలియదు, యాక్చువల్గా చెప్పాలంటే నాకు తెలియదు. బట్ ప్రతి ఒక్కరూ హృదయంగా మాట్లాడడం క్యారెక్టర్ అనేది ఈ మధ్య చాలా తగ్గిపోతుంది సినిమాల్లో. ఫాస్ట్ ఎడిటింగ్ వల్ల అన్నీ ఆఫ్ ఏ సీన్లో కంప్లీషన్ ఉండదు, స్కిప్ కొట్టుకుంటూ పోతారు. కానీ ఇక్కడ మేమేం చేసినామంటే ఒక క్యారెక్టర్ మధ్య కొంచెం కాన్వర్జేషను, వివైవర్గా కథ మాట్లాడుకోవడం, ఇది మాకు ప్లస్ అయింది. మేము హెవీగా సీన్స్ పెట్టి పెద్ద షూట్ చేసి భారీ బడ్జెట్లో చేద్దామంటే ఇప్పుడే ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాం. కాబట్టి ఈ సినిమా రీత్యా అవన్నీ వద్దనుకున్నాం. మన డైలాగుల ద్వారా కథను చెప్తే ఎలా ఉంటుందనే చిన్న ప్రయోగంగా అది రాజేంద్ర కూడా నచ్చింది. ఆయన డైరెక్టరు ఎప్పుడు ఫాస్ట్ పైన పోతూ ఉంటాడు. సరే సార్ మీ పైన నమ్మకం పెట్టి చేద్దాము, కానీ ఎక్కడ తేడా కొట్టిందంటే ఆయన డబ్బులని లాస్ అన్న. సరే దాన్ని నేనేం చేసేటట్టున్నాను, మీరు బాధ్యత వహిస్తే నేను అని మళ్ళీ అంత డిస్కషన్ జరిగింది. అది ఏమంటే గాడ్ గ్రేస్, అందరికీ సమానమైనటువంటి ఆదరణ లభించింది. దీనికన్నిటికీ మీ టీవీ తరఫున నేను ఏం చెప్తున్నానంటే, మనం ఎక్కడైనా కానీ భోజనానికి కూర్చుంటాం ఫంక్షన్లు పోతే, కానీ వడ్డిచ్చేవాడు మనోడైతే తప్పకుండా ఐటమ్స్ అన్నీ మన దగ్గరికి వస్తాయి. అదే మాదిరిగా ఇంకెక్కడికన్నా పోయి ఫుడ్ తిందామని పోతే అక్కడ ఫుడ్డే దొరకదు. కానీ మా పరిస్థితి ఏమంటే మదనపల్లిలో ఉన్నాం కళాకారులు, ఎవరు మమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఈ రకంగా డాక్టర్ అప్పనపల్లి భాస్కరాచార్య గారు పాత వాళ్ళని, సహచరులని, చెప్పిన వాళ్ళని ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఇచ్చి ఆయన పెద్ద వెంచర్ చేశారని నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఇంతమందికి స్క్రీన్ మీద తను ప్లేస్ ఇచ్చి అద్భుతమైనటువంటి, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనసులో ఆ భావన అయితే కనబడుతుంది. ప్రతి ఆర్టిస్టులు ఇంత చిన్న రోల్ చేసినా అంత చేసినా కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తా ఉన్నారు, ఏం సార్ ఇది ఇంత షార్ట్ పీరియడ్లో మనం ఈ సినిమాని సెల్లాడిపైకి తెచ్చేసినాము. అంతా ఆయన క్రెడిట్ అమ్మ. 100% ఆయన నమ్మినాడు. ఆయన ప్రతి పైసాకు న్యాయం మేము చేసినామని మేము అనుకుంటున్నాము. అది మా సంగతి. ఈ సినిమాలో ఎలాగైతే ఎమోషన్స్ అనేటివి ఎంత ఇంపార్టెంటో, ఐ మీన్ హీరో కావచ్చు, విలన్ కావచ్చు ఎలా ఇంపార్టెంటో, కమెడియన్స్ కూడా అలాగే ఇంపార్టెంట్. సో మీరు ఈ కమెడియన్ రోల్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషం వేసింది. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ గారికి, రాజేంద్ర గారికి, మన భాస్కరాచార్య గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ గారికి, సురేష్ గారికి. రాచారు చిలకారావు అని క్యారెక్టరు స్క్రీన్ పైన అందరూ చాలా హ్యాపీగా నవ్వుతున్నారు. నా పేరు గాలి చిన్ని యాక్చువల్లీ. నన్ను థియేటర్ దగ్గర బయట వచ్చిన తర్వాత అందరూ చిలకారావు అంటున్నారు. ఒక నటుడిగా నాకు అంతకన్నా ఇంకేం ఆనందం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చింది వాళ్ళు లేకపోతే ఈ క్యారెక్టర్ ఉండేది కాదు, నాకు అవకాశం వచ్చేది కాదు. మెయిన్గా హీరో గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళు అవకాశం ఇచ్చారు. సురేష్ గారు రైటింగ్తో ఆ క్యారెక్టర్ రాశారు.
డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా మిగతా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ అవకాశం వాళ్ళ ద్వారానే నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఈ సుమన్ టీవీ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను, మదనపల్లి ఆర్టిస్టులు మదనపల్లిలో తీసాము, మదనపల్లి చుట్టుపక్కల అందరూ తీశారు. మొత్తం అందరూ ఇక్కడ నటించిన వాళ్ళు, తీసిన వాళ్ళు, డైరెక్టర్లు అందరూ మదనపల్లి వాళ్ళే. మన సాయి చిత్ర థియేటర్లో ఆడుతుంది. ఈ సుమన్ టీవీ ద్వారా మీకు ఒకటే కోరుతున్నాను, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కరు కుటుంబం సమేతంగా వచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే సినిమాలో మీ బంగారాన్ని మీరు ఎలా పడేశారో ఒకసారి మాకు చెప్తారా? యాక్చువల్లీ ఒక గుజరీ సామాన్ల వ్యక్తి ఒక లవ్ చేస్తే ఏ విధంగా చేయగలడు, ఏ విధంగా ఒక అమ్మాయిని గుజరీ క్యారెక్టర్ నాది, గుజరీ సామాన్లు వేరుకొని ఒక గుజరీ షాప్కి వేసే క్యారెక్టర్ నాది. ఆ క్యారెక్టర్ అతను ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఏ విధంగా పడేయగలరు అని డైరెక్టర్ గారు రాశారు. అది చాలా బాగా పండింది, థియేటర్లో కూడా బాగా నవ్వుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ. ఆ సీన్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నా బంగారాన్ని గుర్తు చేసుకుని నేను ఆ సీన్ చేశాను, అందుకే అంత బాగా పండింది. సో నా రియల్ లైఫ్ బంగారాన్ని గుర్తు చేసుకుని అక్కడికి నేను సీన్ చేశాను. సో నాకు అది బాగా ఇదైంది. మీ క్యారెక్టర్ని మళ్ళీ మీరు థియేటర్లో చూసేటప్పుడు మీకు ఇంకా ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మాటల్లో చెప్పలేను ఆ సంతోషాన్ని, మాటల్లో కూడా వర్ణించలేము. నా జీవితం ధన్యం అయిపోయింది అనుకోవచ్చు నేను. సో అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్, మీరు బంగారాన్ని అసలు ఎలా ఇచ్చారు ఇతనికి? మొట్టమొదటిసారిగా సుమన్ టీవీ గారికి నమస్కారం. అంటే ఆ అల్లుడి యొక్క సిన్సియారిటీ, ఆ ప్రేమలో చూపిస్తున్న సిన్సియారిటీ చూసి నేను కొద్దిగా నమ్మి, మా కూతురుని ఇస్తే బాగా చూసుకుంటాడు, అభిమానంతో ప్రేమతో ఆప్యాయంగా చూసుకుంటాడు అనే నమ్మకంతో నా బిడ్డని ఇచ్చేసిన. అవునా? ఇలాంటి అల్లుడు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆ కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. తర్వాత చూసిన తర్వాత ఇలాంటి అల్లుడు దొరకటం నా అదృష్టంగా భావించాను. అల్లుడు గుజరీ అనేసని మీకు తెలుసా ముందే? అమ్మా, తల్లి లేని బిడ్డ, నేను కష్టాల్లో ఉన్నాను, ఇలాంటి అల్లుడు దొరికితే కష్టపడి పైకి వస్తున్నాడు కదా, గుజరీ సామాన్ నుంచి పైకి వస్తాడు అనే నమ్మకంతో నేను నా బిడ్డని ఇవ్వడానికి అక్కడ నేను ఒప్పుకునేసిన. హాస్యంలో కూడా ఇంత మెసేజ్ ఇచ్చారు కదా డైరెక్టర్ గారు, మీకు ఎలా అనిపిస్తోంది? అది రాసిన సురేష్ బాబు గారు, అదేవిధంగా దర్శకత్వం వహించిన రాజేంద్ర గారు, అలాగే నిర్మించిన డాక్టర్ భాస్కరాచార్య గారి గొప్పతనం అని నేను భావిస్తాను. అంటే వాళ్ళ ముగ్గురు కలయికతోనే ఇలాంటి సరుకు వచ్చిందంట, ఇలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించాలని నేను భావిస్తున్నానమ్మా. వాళ్ళ ముగ్గురు కలిసే ఇలాంటి మంచి సన్నివేశాన్ని సృష్టించారనేసి నేను భావిస్తున్నాను. అది వాళ్ళ గొప్పతనము, వాళ్ళు ఇచ్చిన మాకు ఫీడ్బ్యాకే మేము ఇలా నటించడానికి కారణం. సో సినిమా టీం అయితే మనతో ఉంది, వాళ్ళు సక్సెస్ మీట్కి ఇక్కడికి వచ్చారు. అంతేకాదు ఇక్కడ ఈ సినిమాని చూసిన సగటు ప్రేక్షకులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన్ని పిలిచి అసలు ఈ సినిమా ఎందుకు ఇంత సక్సెస్ అయిందనేది ఒక ప్రేక్షకులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు ఈశ్వరెడ్డి అమ్మా. ఈశ్వరెడ్డి సార్, మీరు సినిమా చూసారా? చూశాను. ఓకే, ఎలా అనిపించింది మీరు సినిమా చూస్తున్నంతసేపు? చాలా అద్భుతంగా అనిపించింది. యాక్చువల్గా ఇదేమంటే మామూలుగా మనం చూసేది హైదరాబాదు పెద్ద పెద్ద సిటీల్లో నటులను, దర్శకులను, నిర్మాతలను, రచయితలను చూస్తాము. కాకపోతే మదనపల్లి వాసులే ఇంత సాహసం చేసి ఇంత అద్భుతంగా ఓ సందేశాత్మక చిత్రం రూపొందించడం అనేది అద్భుతం. ముఖ్యంగా మన భాస్కరాచారి గారు సేవా కార్యక్రమాల్లో ఎన్నో చేశారు, చెప్పలేము. అలాంటి వ్యక్తి సామాన్య కుటుంబంలో ఈశ్వర పాత్ర పోషించి అతను ఎలా ఎదిగాడు, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇచ్చాడు, భవిష్యత్తులో అందరూ ఎలా ఫాలో కావాలా, యువత డ్రగ్స్కు ఎలా దూరంగా ఉండాలని మంచిగా సందేశం అయితే ఇచ్చారు. ఈ కథకు ప్రధాన బలం దర్శకుడు. ఈ పాత్రలందరినీ ముందుకు నడిపించడంలో ఆయన పడ్డ శ్రమ ఎంతో అమోఘం. ఆయన దర్శకత్వంలో మున్ముందు మరిన్ని సినిమాలు, అద్భుతమైన సినిమాలు రావాలని, మరింత మంది నటులు ఆయన అండర్లో పని చేయాలని, ఆయన ద్వారాతో తెలుగు సినీ రంగం సరికొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షిస్తున్నాం. ఇంకా మన రచయిత అయితే చెప్పనవసరం లేదు, ఆయన అద్భుతం. అప్పలబట్ల సురేష్ గారు
మామూలుగా మనం రచయితలు అంటే ఎవరు, మన పరుచూరి బ్రదర్స్ గుర్తుకొస్తారు. ఇక్కడ మదనపల్లిలో మనం కొంత కంపేర్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళతో కాకపోయినా ఆయన స్థాయికి అప్పర్లభట్ల సురేష్ గారు అంటే ఏమని దీంట్లో చూపించినారు. మున్ముందు మనం ఆశించాల్సింది మన భాస్కరాచార్యతో పాటు మన శ్రీను సార్ కానీ వీళ్ళు ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా చేశారు. మున్ముందు మళ్ళా ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే కానీ ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. మున్ముందు మదనపల్లి నుండి మరిన్ని మంచి సినిమాలు తీసి మదనపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచడమే కాకుండా భాస్కరాచార్య కోరిక మేరకు జాతీయ స్థాయి అవార్డు కూడా మదనపల్లి సినిమాలకు రావాలని ఆశిద్దాం. మీకు ఈ సినిమా చూస్తున్నంతసేపు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? నేనైతే విధాత సినిమాని సగటు ప్రేక్షకునిగా చూసినప్పుడు మరో బలగం సినిమా నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఇందులో ఇమిడి ఉంది. అందులో మనకు మొదటిసారిగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తరువాత మదనపల్లి జిల్లా కేంద్రంగా మొట్టమొదటిది ఏబీసీ ప్రొడక్షన్స్పై తీసిన సినిమా డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి గారు ఈ సినిమా ద్వారా కొత్త నటీనటులను తీసుకురావడమే కాకుండా దర్శకులను పరిచయం చేశారు. అలాగే ఈ సినిమా 100% మొదటి ప్రయత్నంలో వీళ్ళు 100% సక్సెస్ అయ్యారు. తర్వాత వచ్చేసి ఇకపోతే స్టోరీ పరంగా చాలా ఎవరి పాటికి వాళ్ళు క్యారెక్టర్స్ అన్నీ బ్రహ్మాండంగా చేసినారు. ఈ స్టోరీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందా? అంటే ఈ స్టోరీలో అన్ని క్యారెక్టర్లు స్ట్రాంగే, ఎవరికి వాళ్ళే. సీన్స్ కూడా మనకు ప్రతి సీను బాగా స్లో అండ్ స్టడీగా ఉంటాయి సీన్స్. మనకు అదే ఇంతకుముందు సార్ చెప్పినట్టు టక్ టక్ ఫాస్ట్గా ఫ్రేమ్స్ మారకుండా స్లోగా, అంటే మనం పాత సినిమాలు చూసినప్పుడు కథ అర్థమయ్యేటట్టుగా నీట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. అందరికీ నమస్కారం. ఇటీవల విధాత సినిమా రిలీజ్ అయి ప్రేక్షకాదరణ పొందుతున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని మదనపల్లికి చెందిన కొంతమంది ఈ చిత్రాన్ని నిర్మించడం, అందులో ముఖ్యంగా డైరెక్టర్ కూడా ఈ ప్రాంతవాసి కావడం, అలాగే ఈ చిత్రంలో అత్యధికులు మదనపల్లి ప్రాంతవాసులు నటించడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సక్సెస్ మీట్ని సుమన్ టీవీ స్టూడియోలో నిర్వహించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ కావడానికి ప్రధానంగా మన మదనపల్లికి చెందిన అప్పినపల్లి భాస్కర్ గారు కృషి ఎంతో ఉంది. ఆయన ఈ సినిమా కోసం అహర్నిశలు తపన పడ్డారు. అసలు ఈ సినిమాలో కొన్ని సీన్స్లో ఆయన నటించడం చూస్తే అసలు చాలామంది ప్రేక్షకుల ఆ మన్ననలో ఆదరణలు కూడా పొందింది. త్వరలో ఇదే సుమన్ టీవీ స్టూడియోలో విధాత టీంతో త్వరలో మనము ముఖాముఖి కూడా కలవబోతున్నామనేది తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నాను.